ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. బావుగారు, మేమంతా మీకు ఇదివరకే తెలిసిన వాళ్ళం. అవునవును, మీరు ఇంతకు ముందు మా ఇంటికి రాణిని చూడటానికి ఒకసారి వచ్చారు. ఇది మా పెద్దమ్మాయి పావని. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆయన మా అల్లుడు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. వీరు మా వియ్యపురాలు, వారమ్మాయి నా కోడలు. మా అబ్బాయి వాసు, రాణి కంటే పెద్దోడు. నమస్కారం బాబు. హాయ్. అవును, గోపి రాలేదా? మీరు తప్పుగా అనుకోకండి బావగారు, మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. వాడు ఇంత క్రితమే ఫోన్ చేశాడు, నేను లేకపోయినా పర్వాలేదు, అన్నీ సక్రమంగా జరిగేట్టు చూసుకోండి అన్నాడు. అయినా నా కొడుకున్నాడు కదండి, అమ్మాయికి తోడబుట్టినవాడు, అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు ఏ విషయం మాట్లాడినా రేపు ఘనంగా పెళ్లి చేసేది వీడే కదా. అమ్మా, పెళ్లి కూతుని చూపించమను. మీరందరు చూసిన వాళ్లే కదా, మేమేగా చూడని వాళ్ళం. సరేలేవే. భలేదానివమ్మా, సంతోషంగా చూపిస్తాను. అమ్మా రేవతి, వెళ్ళి రాణిని తీసుకురమ్మా. ఏంట్రా, పరిచయం లేని అమ్మాయిని చూస్తున్నట్టు ఆరాటపడుతూ అలా తొంగి తొంగి చూస్తున్నావు? గుళ్ళో మ్యారేజ్ దాకా వచ్చిన కథే కదా. రే ఆపరా. అరే మామ, వస్తుందిలేరా, ఎందుకు కంగారు పడుతావు? ఏంటి కంగారు పడుతున్నాడు?
అమ్మా రాణి, అందరికీ నమస్కారం చెయ్యి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. పావని, అమ్మాయి ఎలా ఉంది? బాగుందత్తయ్య. బాగుందమ్మా. అమ్మాయిని చూడడం అయిపోయింది కదా. అయినా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డ వాళ్లే కదా. ఆ ఇచ్చి పుచ్చుకోవడాలు మాట్లాడుకుంటే తాంబూలాలు మార్చుకోవడం ఎప్పుడో ఓ మాట అనుకోవచ్చు. ఇంకా అనుకునేదేముందమ్మా, అన్నీ ఇది వరకు మాట్లాడుకున్నవే. ఉన్న పళ్ళంగా అమ్మాయిని అప్పచెపితే ఉభయ ఖర్చులతో పెళ్లి చేసుకుంటాం, కంటతడి పెట్టకుండా మావాడు చూసుకుంటాడని చెప్పాం కదా. మీరంటే మాత్రం అమ్మాయిని అలా ఒట్టి చేతులతో పంపించేస్తావా ఏంటి? రాణికి 5 తులాలు బంగారం ఉంది, అది అమ్మాయికే ఇచ్చేస్తాం. అదంతా మీ ఇష్టం అమ్మా. మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో ఏం పెట్టుకోరో మాకు అనవసరం. మా వాడికి మీ అమ్మాయి నచ్చింది, మా కోడలు కావాలి అంతే. ఏంటండి మీరు మాకేం వద్దు అంటుంటే లోకం మరోలా అనుకుంటుంది. మీ మనసులో ఈ సంబంధం ఇలా కాకపోతే ఎలా అడగాలనుకుంటున్నారో అలా అడిగేయండి. దేనికి వెనకాడకుండా ఏర్పాటు చేయడానికి మా వారు, అదే పెళ్లి కూతురు అన్నగారు రెడీగా ఉన్నారు. అడగండి. అబ్బే అదేమి లేదమ్మా, మేం మొదటి నుంచి వరకట్నం వద్దనే అనుకుంటున్నాం. మావాడి అభిప్రాయం కూడా అదే. అందుకే ఏ సంబంధమైనా మా కట్నం వద్దనే అనుకుంటున్నాం. మరి మీరిలా అంటుంటే నాకెందుకో మరోలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీ మనసుకి? అబ్బాయి చదువుకున్నవాడు, అంతో ఇంత ఆర్థిక స్తోమతుంది. పైగా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. అన్నీ లక్షణంగా ఉన్న కట్నకానికలు వద్దు అంటున్నారంటే అబ్బాయికి ఏమైనా లోపముందేమో అనిపిస్తుంది. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? ఏమనుకుంటున్నావు నువ్వు? అయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నేనేం తప్పుగా అనడం లేదు. రేపు ఇరుగు పొరుగు వాళ్ళు అనుకునే మాటగా నేను చెప్తున్నాను అంతే. పెళ్లి కూతురు వదినే అలా అంటుంటే రేపు అందరితో అనిపించుకోవాల్సిన అవసరం మనకేంటి? మన స్థాయికి 20 తులాల బంగారం, 5 లక్షల కట్నం, ఆడపడుచు కట్నం కింద 1,00,000 రూపాయలు. ఇక వీటికి బ్రాస్లెట్, బండి, అది ఇది అని ఇచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు. విడివిడిగా ఎందుకు గాని 30 తులాల బంగారం అమ్మాయికి, ఆడపడుచు కట్నం కింద 1,00,000 రూపాయలు నాకివ్వమనండి. అది మీరలా బయటపడి అడిగితే గాని మా వారు సరే అనరు. అది కదా మరవతి నేను చెప్పేది. అత్తయ్య, మీరు కాస్త ఆగండి. మనకి కాస్త గౌరవం ఉండాలి కదా. పైగా మా నాన్న కూడా అన్నాడు, అమ్మాయిని ఒట్టి చేతులతో పంపిస్తే రేపు వాళ్ళు ఏదో ఒక సందర్భంలో పుట్టింటి నుంచి ఏం కట్టుకొచ్చావు, ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావు అంటారన్నాడు. అలా అనే అవకాశం మనం వాళ్ళకిస్తామా? కరెక్టే. మీరేమడిగినా నేను దానికి రెడీ. చెప్పానుగా, 30 తులాల బంగారం అమ్మాయికి, ఆడపడుచు కట్నం కింద 1,00,000 రూపాయలు నాకివ్వమనండి. ఏంటండి మీరేం సమాధానం చెప్పరే? ఆ మాత్రం ఇచ్చే స్తోమత మీకు లేదా? మీ రేంజ్కి వాళ్ళు అడిగింది పెద్ద లెక్కేం కాదు కదా. ఏమంటారండి? 30 తులాలు, 1,00,000 రూపాయలు ఆడపడుచుకి, అంతేగా? అలాగే. నిశ్చితార్థానికి అబ్బాయికి బ్రాస్లైట్ అది ఏర్పాటు చేస్తాను. మిగతాది పెళ్లి రోజుకి ఏర్పాటు చేస్తాను. సరేనా? బ్రదర్, ఆవేశపడ్డం కాదు, కాస్త ఆలోచించి. ఏంటండి, పెళ్లి రోజుకల్లా ఏర్పాటు చేయలేను అనుకుంటున్నారా ఏంటి? నేను అన్నమాట ప్రకారం ఏర్పాటు చేస్తాను. సరేనా? రేయ్, ఏంట్రా 30 తులాలు అనగానే తలాడిస్తున్నావు? అసలు తులం బంగారం రేటు ఎంత ఉందో తెలుసా నీకు? లేకపోతే నువ్వు ఇస్తావా? నేనే కదా ఇచ్చి పంపేది. నాకంత మాత్రం ఆలోచన లేక మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు కాస్త మూసుకొనుండు. అబ్బే, సమస్య ఏం లేదండి. అన్నమాట ప్రకారం అన్నీ నేను చూసుకుంటాను. మేమేమి ఆశించి రాలేదు బాబు. మీ అమ్మాయికి అన్ని ఏర్పాట్లు చేసి మీరే ఇచ్చుకుంటానంటున్నారుగా, అది మీ ఇష్టం. ఇంకేమండి, మా వాడు మాటిచ్చాడు కదా. రండి భోజనం చేదురు గాని. ఆహా లేదండి,
తాంబూలాలు మార్చుకోకముందే మేం భోజనాలు చెయ్యం. ఏమండి, వచ్చే 23వ తారీఖు మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందామా? మేము గోపికి ఒక మాట చెప్పి మీకు సమాచారం అందజేస్తామండి. అలాగే. అవసరం లేదు. ఎవరినో అడిగి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పెళ్లి బాధ్యత తీసుకునేది నేను, దగ్గరుండి జరిపించేది నేను. అందుకే నేను చెప్తున్నాను, మీరన్న 23వ తారీఖే ఖాయం చేయండి. ఆ రోజు 10 తులాలు, దాంతో అబ్బాయికి బ్రాస్లెట్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఆ మాట మీదే ఉండండి. మా అమ్మ నాన్న తమ్ముడు వేరు, నేను వేరు. కాస్త నా నోరు పెద్దది, అందుకే అందరూ నన్ను రాక్షసీ అంటారు. అర్థమైంది కదండి? సరే, మేము బయలుదేరుతామండి. మంచిదండి. పదండి. రండి. ఏమిటమ్మా ఇది? వాసు ఏమో 30 తులాల బంగారం, 1,00,000 రూపాయల క్యాష్ అంటున్నాడు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాసు అలా మాట్లాడేలా చేసింది నేనే మావయ్య. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, న్యాయంగా ఇప్పుడు అన్నస్థానంలో ఉండి మాట్లాడాల్సిందెవరు? బావగారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం లేకుండా నమ్మక ద్రోహం చేశారు. ఆయన ఇల్లు షెడ్డు మోసం చేసి లాక్కున్నారు. అందులో అంతో ఇంత ఖర్చు చేయించాలి కదా. అందుకే వాసుని మెల్లగా ఇరికించాను. నన్ను తప్పుగా అనుకోకండి మావయ్య. లేదమ్మా, నువ్వింత బాగా ఆలోచిస్తే తప్పు అని నేను ఎందుకు అనుకుంటాను? సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. వదిన గారు, అన్నయ్య గారు రాకపోయినా మీరొచ్చి ఈ శుభకార్యాన్ని చక్కగా జరిపించారు. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. ఒరే వాసు, 30 తులాల బంగారం అంటే చాలా ఎక్కువ కదరా, ఎలా ఇస్తావురా? నువ్వెందుకమ్మా దాని గురించి ఆలోచించి కంగారు పడతావు? మా మామగారు ఏమన్నారు? పెళ్లి ఘనంగా జరిపిద్దామన్నారు కదా. నువ్వేం దిగులు పడకమ్మా. కానీ దీన్ని మాత్రం వాడెవడనో అన్నయ్య అన్నయ్య అంటూ నెత్తినెత్తుకొని తిరగొద్దని చెప్పు. దీనికోసం 30 తులాల బంగారం, 1,00,000 రూపాయలు ఇస్తున్నా. నాతో కాస్త మంచి మర్యాదగా నడుచుకోమని చెప్పమ్మా. అమ్మా, మావయ్య రేపు ఊరు నుంచి వచ్చేస్తారు. ఇక్కడ జరిగిందంతా వివరంగా చెప్తాను. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. పెళ్లి బ్రహ్మాండంగా గాన బజానాతో జరిపిద్దాం. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరేరా రేవతి, పద. వస్తాను మావయ్య. మంచిదమ్మా. వస్తాను రాణి. వెళ్ళొస్తాం వదిన గారు. వెళ్ళొస్తాను అత్తయ్య. అలాగేనమ్మా, పద. బాబు బాబు, ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. వరలక్ష్మి, వరలక్ష్మి. అమ్మయ్యా, వచ్చేసారా? ఏమైంది? ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నా. ఒంట్లో బాగాలేదా? అబ్బే, నాకేం కాలేదండి. మరి ఎందుకే అర్జెంటుగా రమ్మన్నావు? ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఏమైందోనని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎందుకు ఫోన్ చేశావు? చెప్తాను కానీ మీరు కోపడరు కదా. ముందు విషయం ఏమిటో చెప్పు. ఏమిటోనండి, పొద్దునుంచి గాబరాగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. టాబ్లెట్స్ అన్ని సరిగ్గా వేసుకున్నావా? ఇది మాత్రలు వేసుకో కాదండి. ఎందుకో ఉదయం నుంచి నా కుడికన్ను అదురుతోంది. ఆడవాళ్ళకి కుడికన్ను అదరకూడదు అంటారు. మనసు అదోలా ఉంది. అర్చన్ని ప్రియని చూడాలని నా మనసు పీకుతోందండి. అందుకే మీకు ఫోన్ చేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు చూసినా కలొచ్చింది, కన్నెదిరింది, కాకరిచింది, బల్లి తుమ్మింది, పిల్లి నవ్వింది, కుక్కరిచింది అంటూ పిచ్చి పిచ్చి చాదస్తాలకు పోయి నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేస్తున్నావు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. అర్చనకి ప్రియకి ఏదో జరగబోతున్నట్టు, ఏదో జరిగినట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నా వేదన మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటానండి. ఆహా, అందుకని నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావా? చెప్పావుగా, ఆరాటం తగ్గిందా? ఆరాటం తగ్గడం కాదండి, నాకు వాళ్ళిద్దరినీ వెంటనే చూడాలనిపిస్తోంది. నేనొక్కదాన్నే వెళ్తే అర్చన నాతో మాట్లాడటం కాదు కదా, మొహం చూడనీయకుండా తలుపేసుకుంటుంది, ఖచ్చితంగా తిట్టి పంపిస్తుంది. మీరు నాకు కూడా వస్తే మీ మీదున్న గౌరవంతో 2 మాటలు మాట్లాడుతుందండి. పదండి వెళ్దాం. చెయ్యదులు. ఫోన్ చేయగానే నీకేమన్నా ఒంట్లో బాగాలేదేమోనని చేసే పనిని సగంలో వదిలేసి అర్జెంటుగా వచ్చాను. నువ్వేమో కళ్ళు వదురుతున్నాయి, కాళ్ళు కూతురింటికి లాగుతున్నాయి అంటున్నావు. చూడు వరలక్ష్మి,
నాకు ఇప్పుడు ఎక్కడికి రావడానికి కుదరదు, చాలా పనుంది. ఏంటండి నా బాధ అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడతారు? నా కూతుళ్ళు నేను ఇప్పుడు చూసి తీరాల్సిందేనండి. సంతోషంగా వెళ్ళి చూసిరా, నేనే కాదంటం లేదే. నాకు మాత్రం రావడానికి కుదరదంతే. మళ్ళీ అలాగే మాట్లాడతారే? నేను ఒక్కదాన్నే వెళ్తే అర్చన నాతో మాట్లాడదు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఆహా, నేను వస్తే మాత్రం రండి నాన్నగారు అంటూ మర్యాదగా లోపలికి పిలుస్తుందా? నీతో వస్తే నాకు అవమానాలు తప్పవే. చెరుసగం భరించడానికి రమ్మంటావా? లేకపోతే నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ ఏడవడానికి రమ్మంటావా? నేను రావటం కుదరదు. రిజిస్ట్రేషన్ సగంలో వదిలేసి వచ్చేసాను, నేను వెళ్ళాలి. అర్థమవుతుందా? ఒక్క అరగంట అండి, వెళ్ళి చూసొచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ పని చూసుకుందరు గాని వెళ్దాం రండి. వాడని ఒక్కసారి నా కంటితో చూస్తే గాని నా మనసు కుదుట పడదు. అవతల రిజిస్ట్రేషన్ ఉందంటున్నాను కదా, అర్థం చేసుకోకుండా మాట్లాడతామే. నేను రావటం కుదరదు కానీ ఇదిగో ఓ మంచి ఐడియా చెబుతాను, వింటావా? ఏంటండి అది? నువ్వు ఒక్కదాని వెళితేనే కదా అర్చన అరిచేది, అవమానించేది. అందుకని నువ్వు ఓ పని చెయ్యి. అల్లుడు గారు ఉండే చోటుకు వెళ్ళు, విషయం చెప్పు. ఆయనే వాళ్ళను చూసే ఏర్పాటు చేస్తాడు. వీలైతే తనే వెంట పెట్టుకుని తీసుకెళ్తాడే. అయితే ఓ పని చేయండి, మీరు వెళ్లేదారే కదా, నన్ను దించేసి వెళ్ళండి. కుదరదు వరలక్ష్మి, రిజిస్ట్రేషన్ అర్జెంటు, నేను వెళ్ళాలి. నువ్వు ఆటోలో వెళ్ళు. ఏమండి? భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? రారా బావా, ఒక్క నిమిషం పెట్టొస్తాను. అలాగే. అన్నా పెట్టి లోపల పెట్టుకుంటాను. అలాగే. వస్తానా? మంచిది. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తాను పద. రేయ్, పొద్దున్న రాణిని ఆకాశ్ వాళ్ళు పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళారు కదా, వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా? లేదు బావా, వాళ్ళేం ఫోన్ చేయలేదు. నేనే ఇంటికి ఫోన్ చేసి రాణితో మాట్లాడాను. పాపం అది ఏడుస్తుంటే దాన్ని ఓదార్చాను. ఏదేమైనా రాణికి నువ్వంటే చాలా ప్రేమరా. సర్లే గాని లేట్ అవుతుంది, వెళ్దాం పద. ఎక్కడికి రా? పదరా అంటావు, అడిగితే విషయం చెప్పవు. ఎక్కడికి? బావా, మనం ఇప్పుడు అర్జెంటుగా అంబర్పేట నిర్మలాదేవి గారు హాస్పిటల్కి వెళ్ళాలరా. రేయ్, అది చాలా కాస్ట్లీ హాస్పిటల్ కదరా. ఆవిడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టమంట. అందులోనూ ఫీజు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు అర్చన చూసే డాక్టర్ చాలా మంచిది కదరా, ఎందుకు మార్చడం? మనం వెళ్ళేది అర్చన కోసం కాదురా, ప్రియ కోసం. అర్చన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం కదా, వాళ్ళు అర్చన్ని బాగానే చూస్తున్నారు. కానీ ప్రియని పెద్ద డాక్టరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలరా, అందుకే వెళ్తున్నాం. పద, లేట్ అవుతుంది. రేయ్, దిగరా. ఏరా, దిగో. ఏమైందిరా? అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావురా? నేను పొద్దున్నుంచి ఈ విషయం మాట్లాడటం మంచిదా కాదా అని ఆలోచిస్తున్నాను. రేయ్, నువ్వు ఇలా మారిపోతావని నేను ఎప్పుడూ ఊహించలేదురా. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటంటావేంట్రా? అర్చనంటే నీకెంత ప్రేమ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు కదరా. అలాంటిది ఇప్పుడేమైందిరా నీకు? అర్చన పరాయి మనిషిలా చూస్తున్నావు, ప్రియని నెత్తి మీద పెట్టుకుంటున్నావు. బావా, ప్రియ వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన చెప్పినా కూడా వినకుండా నా మీద నమ్మకంతో నా ఇంట్లో ఉంటుందిరా. అలాంటప్పుడు నేను తన మీద ప్రేమాభిమానాలు చూపించడం తప్పారా? రేయ్, ప్రియ వాళ్ళని కాదని వెళ్ళనందుకు చూపించే ప్రేమలా లేదురా ఇది. ఇందులో ఏదో కిటికుందనిపించేలా ఉంది. మొన్న నేను కూడా చూశాను. అర్చన కాలు వచ్చిందంటే నీళ్లు కాగబెట్టుకుని నువ్వే కాపడం పెట్టుకో అనేసి వెళ్ళావు. కానీ ఈరోజు నువ్వే ప్రియ కాళ్ళకి కాపడం పెట్టావు. రేయ్, తాళి కట్టిన పెళ్ళం కన్నా ఆమె చెల్లెల మీద అంత శ్రద్ధ ఏంటి, అంత ప్రేమ చూపించడం ఏంటి?